కేకేఆర్ భారీ దెబ్బే తీసింది. కాటేరమ్మ కొడుకుల్ని కాటేసేసింది. ఎంతో ముద్దుగా కాటేరమ్మ కొడుకులని ఆరెంజ్ ఓ రేంజ్ అని ఫ్యాన్స్ ఎంతో హైప్ ఇస్తుంటే వీళ్ళు మాత్రం వరుసగా మూడో పరాభవాన్ని అయితే తమ ఖాతాలో వేసుకున్నారు. కనీసం కేకేఆర్ బౌలర్స్ ని పిక్ కూడా చేయలేకపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ అలాగే అరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అదరగొట్టారని చెప్పాలి కేకేఆర్ తరపున. లాస్ట్ సీజన్ వీళ్ళు ఏ విన్ స్ట్రీక్ నైతే కొనసాగించారో అదే విన్ స్ట్రీక్ ని అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ కొనసాగిస్తున్నారు. లాస్ట్ టైం 3 సార్లు వరుసగా ఓడించిన కేకేఆర్ ఈసారి మరోసారి అయితే ఓడించడం జరిగింది. వీళ్ళ విన్ స్ట్రీక్ 4కు చేరింది ఎస్ఆర్హెచ్ పైన. బ్యాటింగ్ లో ముందుగా 200 పరుగులకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అసలు ఈ మ్యాచ్ లో 16వ ఓవర్ వరకు ఎస్ఆర్హెచ్ కంట్రోల్ లోనే ఉన్నట్టుగా అనిపించింది. కేవలం 120 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత 5 ఓవర్ లో 80 పరుగులు సమర్పించుకున్నారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. దీంతో 200 స్కోర్ అయితే కొట్టారు కేకేఆర్ బ్యాటర్స్. ఈ లక్ష్య ఛేదంలో ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ విషయానికి వస్తే మరోసారి రిప్లై చూసినట్టుగా అనిపించింది ఎల్ఎస్జే డీసీ తో జరిగినటువంటి మ్యాచెస్. పవర్ ప్లే లోనే 4 వికెట్లు అయితే కోల్పోయారు. ఇక ఇక్కడే ఎస్ఆర్హెచ్ పై బ్యాటర్స్ పై ప్రెషర్ పడడంతో పెద్దగా ఎవరు రాణించలేదని చెప్పాలి. ఇక కేవలం 120 పరుగులకే 16.1 ఓవర్ లో ఆల్అౌట్ అయిన ఎస్ఆర్హెచ్ మరో పరాభవాన్ని నింపుకొని పాయింట్స్ టేబుల్ లో అట్టడుగునకు చేరిందని చెప్పాలి. ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడినటువంటి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, వరుసగా 3 ఓటములు ఏ టీం కైనా చాలా బాధను కలిగిస్తాయి. అయితే ఈ రోజు మ్యాచ్ లో మాత్రం మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఫెయిల్ అయ్యాము. ముఖ్యంగా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమవడంతో మిడిల్ ఆర్డర్ పై ప్రెషర్ పడి మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది. ఈ మ్యాచ్ లో మా ప్రణాళికలు అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ మా హోమ్ గ్రౌండ్ లో అయితే 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. అందులో మా బాయ్స్ మేమంతా మంచి కంబ్యాక్ ఇస్తామని ప్యాట్ కమిన్స్ అయితే చెప్పడం జరిగింది. ఇకనైనా ఎస్ఆర్హెచ్ తమ ఆట తీరును మార్చుకుంటుందా? ఇంకా బౌలర్స్ బ్యాటర్స్ పేపర్ పై చాలా స్ట్రాంగ్ గా కనిపించిన ఫీల్డ్ పై మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఈ మ్యాచ్ ని మీరు చూసారా? దీనిపై మీ స్పందన ఏంటో కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.